భారతదేశంలో కేంద్రం ఇచ్చేది మొత్తం దుడ్డు రకమే. టీజీ మంత్రి ఉత్తమ్ రెడ్డి సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ప్రజాప్రతినిధులు ఒకరోజు భోజనం చేయాల్సిందేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజాప్రతినిధులు తిప్పికొట్టాలన్నారు. గతంలో ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని, ఇప్పుడు 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. సన్నబియ్యం కేంద్రం ఇస్తున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. కేంద్రం ఇచ్చేది మొత్తం దొడ్డు రకమే అని స్పష్టం చేశారు. సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఒకరోజు భోజనం చేయాలి. టీజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీజీ ప్రజా ప్రతినిధులు సన్నబియ్యం లబ్ధిదారులకు ప్రతిరోజు తెలంగాణ ఇంట్లో ఒకరోజు భోజనం చేయాలని తెలంగాణ టీజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. గురువారం సన్నబియ్యం పంపిణీ రేషన్ షాపుల నిర్వహణపై టీజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గతంలో ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే ప్రస్తుతం 30 లక్షల టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం 13,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.